కర్కాటక రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో కొంతమేర ఉన్నటువంటి గ్రహస్థితి కావచ్చు, గత 2022, 23, 24, 25లో మీకు ఏర్పడినటువంటి చెడు పరిస్థితుల నుండి కొంతమేర మీకు శుభాలు రాబోతున్నవి అని చెప్పడానికి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి వీడియో. చివరి దాకా చూడండి. మరి మీకు శని భగవానుడు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు, కురుడు సూర్యుడు మీ యొక్క రాశిలో కలవబోతున్నారు. మరి మీ రాశిలో ఉన్నటువంటి బుధుడు మీకు 12వ భావానికి వక్ర దృష్టిగా వెళ్ళబోతున్నాడు. మరి మీకున్నటువంటి 9వ భావంలో ఉన్నటువంటి ఈ యొక్క మరి మీకు 9వ భావంలో ఉన్నటువంటి శనైశ్వరుడు ఇచ్చినటువంటి యొక్క దుఃఖము, బాధ, అదేవిధంగా కొంతమేర ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడం కావచ్చును, మంచి అవకాశాలు ఇతరుల చేతికి వెళ్ళడం కానీ మన చేజారడం కావచ్చును, కారణం లేకుండానే భయాలు మనల్ని వేధించడం కావచ్చును, కొంత ఒంటరితనంగా ఉండేటువంటి సందర్భాల నుండి మరి యొక్క శనైశ్వరుడు మళ్ళీ మీకు అష్టమ శని వైపుగా దృష్టి వెళ్ళబోతున్నది. మరి దీనివల్ల మీకు కొంత కాళ్ళ నొప్పులు అధికంగా ఉండడం కావచ్చును, విపరీతంగా ఎవరో కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం కావచ్చును, వివాహం పదే పదే వాయిదా పడుతుంటే ఈ సమయంలో గత 5-6 నెలల క్రితము 2-3 సంవత్సరాల క్రితము చూసిన సంబంధం మళ్ళీ తిరిగి రావడం కానీ పునరావృతం కావడం కానీ, మరి వ్యాపార భాగస్వాముల వల్ల కొంత లాభము కొంత నష్టము వాటిల్లేటువంటి సందర్భం కానీ, మానసిక ప్రశాంతత పూర్తిగా కోల్పోవడం కావచ్చును, నిరంతరము కూడా ఒంటరిగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఉద్యోగంలో కుట్రలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, శత్రువులు కనిపించకుండా అడ్డంకులు సృష్టించేటువంటి సందర్భాలు కావచ్చు. ఇవన్నీ ఇలా 1-2 స్టమక్ రిలేటెడ్ కావచ్చును, గాల్ బ్లాడర్ రిలేటెడ్ కావచ్చును, ఇలా ఎన్నెన్నో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎదుర్కొనే సందర్భాలు ఉన్నవి. మరి మీ యొక్క లగ్నంలోనే ఈ యొక్క మనకు గురుడును సూర్యుడు కలవడం ద్వారా కొంత అనారోగ్యము, వేల తప్పిన భోజనము, వ్యవహార మాంద్యము, కొంత గొడవలు కానీ, అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు కానీ ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. స్థాన చలనాలు, నివాసంలో మార్పులు, వ్యర్థ సంచారము, కొంత వస్తు నాశనము కావచ్చును, ఉద్యోగ నాశనాలు కావచ్చును ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే గోచరించే పరిస్థితి ఉంది. పాత పనులు ఏవైతే ఉన్నాయో అవి నిలిచినటువంటి ప్రాజెక్టులు పూర్తి అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఈ సందర్భాలలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం పనికిరావు. కొంత ఒంటరితనం లేదా నిరుత్సాహ భావనలు ఇంకా పెరిగేటువంటి పరిస్థితి మాత్రము గోచరించేటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఇంకా కర్కాటక రాశి వారికి కొంత తీర్థయాత్రలు, అదేవిధంగా గురువుల యొక్క దర్శన యోగము, మనకు ఉన్నత విద్యలో కొంత ఆలస్యాలను కూడా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ. అదే విధంగా ఎవరైతే ఇక్కడ ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో మరి మీకు 2వ భావంలో శుక్రుడు కేతువు కలిసి ఉండడం ద్వారా ఈ సమయంలో నోటికి సంబంధించిన ఇబ్బందులు కానీ, ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రాకపోవడం కానీ, లేదా పంటికి సంబంధించిన ఇబ్బందులు, ఏమైనా క్లిప్స్ వేసుకోవడాలో ఇలాంటివి కావచ్చును. ఈ సమయంలో మన చేతి నుంచి డబ్బులు ఎవరికైనా ఇస్తే తిరిగి వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. ధన కనక వస్తు వాహన కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి.
కొంత ఆ, విషయం ఏమిటంటే పాత ప్రేమ విషయాలు కొన్ని మళ్ళీ మన దరికి వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఈ యొక్క అధిక వర్షాలు ఉన్నాయి, మీకు అని కాదు మాకు అని కాదు, అందరికీ కూడా భారతదేశంలో ఈ సంవత్సరము అధిక వర్షాలు, నది పరివాహ ప్రాంతాల్లో నీటి ముప్పు పెరిగే అవకాశాలు, వ్యవసాయ రంగంలో కొంత అసహన పరిస్థితులు, రాజకీయ ఉద్రిక్తతలు, కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్త. తస్మాత్ హ హి హు హే అక్షరాలు, డా డి అక్షరాలు కూడా శుభ సంకేతాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా విద్య, సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలలో మంచి పురోగతి ఉండబోతున్నది. ఇంకా మరొక విషయం ఏమిటి అంటే మన కర్కాటక రాశి వారికి వ్యక్తిత్వ వికాసము, గౌరవము, అదృష్టము, అహంకారం పెరగకుండా చూసుకోండి, వెయిట్ పెరగకుండా చూసుకోండి, అహంకారం పెరగకుండా చూసుకోండి. ఇట్టి సందర్భాలలో మనకు మంచి మంచి అవకాశాలు వస్తాయి, చెడు అవకాశాలు కూడా వస్తాయి. మానసిక ఒత్తిడి కొంత పెరిగే పరిస్థితి ఉంటుంది. బీపీ, కొలెస్ట్రాల్, విదేశీ లేదా దూర ప్రాంత వ్యవహారాలలో కొంత ఆలస్యంగా పనులు పూర్తయ్యే పరిస్థితి అయితే గోచరిస్తుంది. సో వ్యక్తిగత జాతక రీత్యా మీకు ఆరోగ్యము, ఉద్యోగము, ఎక్కడో ఇల్లు అమ్ముడు పోవాలి, ఎక్కడో మా ఫ్లాట్ అమ్ముడు పోవాలి, లేదా ఎక్కడో మాకు ఈ సమస్య ఉంది, లేదా డబల్ రిజిస్ట్రేషన్ అయింది, లేదా ఎవరో మాకు మోసం చేసి డబ్బులు తీసుకున్నారు, మరి ఎవరో ఏదో మాకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు, సొంత తమ్ముడే మా దగ్గర ఉన్నటువంటి ఆస్తిని లాక్కున్నాడు, నా భార్య నా మాట వినట్లేదు, కోర్టులో కేసు, ఎలాంటి విషయాలకైనా కూడా మీరు తప్పకుండా కూడా నన్ను కలిసే ప్రయత్నం చేయండి, మాట్లాడండి. చాలా మంది మాట్లాడుతున్నారు, వారి సమస్యలకు మంచి మంచి పరిష్కారాలు తెలుసుకొని ముందుకు వెళుతున్నారు. సో తప్పకుండా మీరు కూడా మంచి మంచి పరిష్కారాలను వెతుక్కొని ముందుకు వెళ్ళేటువంటి దిశగా ముందుకు వెళ్ళండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు లేదు లేదు. కనుక మీ జీవితం మొత్తం జరిగింది మొత్తం నాకు తెలుసు, జరగబోయేది ఏమిటి అనేటువంటిది కూడా తెలుసుకోండి. మీ వ్యక్తిగత జాతక రీత్యా ఆల్ ద బెస్ట్. జూలై నెలలో ఏర్పడేటువంటి శని వక్ర దృష్టి కొంత న్యాయంగా ఉండబోతున్నది. అదేవిధంగా బుధుడు వక్ర దృష్టి వల్ల కూడా కొంత లాభమే చేకూరే పరిస్థితి ఉన్నది. మరొకటి ఏమిటి, సూర్యుడు గురుడు కలిసి ఉండడము కూడా కొంత ఇబ్బందులైతే తెచ్చిపెట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మన భారతదేశం అనే కాదు, సర్వేజన సుఖినో భవంతు. ఆ యొక్క అమ్మవారు అందరినీ మనసుపూర్తిగా కూడా చల్లగా చూడాలని మనసుపూర్తిగా కోరుకుంటూ, మరి మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో ఎలాంటి సందర్భాలు, ఎలాంటి దశలు, అంతర్దశలు, ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలుసుకునేటువంటి బాధ్యత మీది. సో మీకుండేటువంటి సమస్యలను నాతో పంచుకోండి. ఆ అమ్మవారు తప్పకుండా కూడా మిమ్మల్ని కరుణించి కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎస్, చాలా మంది కాల్స్ చేస్తున్నారు, గురుగారు మీతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అని మాట్లాడడం జరుగుతుంది. ఎస్, అవును. ఎవరైతే నాతో మాట్లాడారో, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత ఎంత పీస్ఫుల్గా పడుకుంటున్నారు, ఎంత పీస్ఫుల్గా వారి జీవితం ఉంటుంది అనేటువంటిది అది వారికి మాత్రమే తెలుసు. మరి మీరెందుకు సంతోషంగా ఉండట్లేదు? వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇది మీరు సెకండ్ ఒపీనియన్ అనుకుంటారో, చివరిదే అనుకుంటారో, మొట్టమొదటిదిగా అనుకుంటారో, మీరు నమ్ముతారో నమ్మరో, ఆస్ట్రాలజీ ఐ డోంట్ నో. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత
మీరు తప్పకుండా అమ్మవారి ప్రియ శిష్యులు అవుతారు. ఇది గమనించు. ఆల్ ద బెస్ట్.